అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గామ్ దాడులను ఇవాళ భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారతదేశాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదం పహల్గామ్లో అమాయక భారతీయులను చంపడం ద్వారా భారతదేశాన్ని రెచ్చగొట్టిన విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. భారతదేశం శాంతి కాముక దేశం. మరి ఎవరిపైన అనవసరంగా దాడులు కానీ యుద్ధాలు కానీ చేసిన చరిత్ర భారతదేశానికి లేదు. భారతదేశంలో అట్లాంటి దేశం పైన ఇవాళ మరి తీవ్రవాదాన్ని ఉసిగొల్పి పాకిస్తాను భారతదేశంలో అరాచకాన్ని అల్లకల్లోలను సృష్టించాలని ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. దాంట్లో భాగమే ఈరోజు సింధూర్ ఆపరేషన్ జరుగుతుంది. మరి భారతదేశం దెబ్బకు పాకిస్తాన్ కకావికలు కావాల్సిందే. ఉగ్రవాద స్థావరాలన్నీ లేపేయడం జరుగుతుంది. సింధూర్ ఆపరేషన్ ద్వారా 100 పాకిస్తాన్లు కూడా ఇవాళ భారతదేశానికి సరిపోవు. భారతదేశ సైన్యం ముందర తట్టుకోవు. భారతదేశ సైన్యం దేశభక్తితో ఉండిన సైన్యం, దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే సైన్యం భారతదేశానికి ఉంది. కాబట్టే ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం. భారతదేశంలో ప్రపంచంలో ఉగ్రవాద ఉనికినే లేకుండా చేసేదానికి భారత ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న త్రివిధ దళాలకన్నిటికీ కూడా ఆయన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యుద్ధంలో పూర్తి స్వేచ్ఛ త్రివిధ దళాలకు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ జరగబోయే దాంట్లో మనం ధర్మం కోసం మనం పోరాటం చేస్తున్నాం. భారత ప్రభుత్వం భారతదేశంలో అమాయక ప్రజల ప్రాణాలను తీసినందుకు పాకిస్తాన్ పైన ఇవాళ ఆ ఉగ్రవాదం పైన దాడికి మనం చేస్తున్నాం. మనది ధర్మమైన పోరాటం కాబట్టి తప్పనిసరిగా ఉగ్రవాదం పైన భారతది పైచేయిగా ఉంటుంది. భారత సైన్యం విజయం సాధిస్తుందని చెప్పేసి ఈరోజు భారత ప్రజలందరూ కూడా మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలకు, మన సైన్యం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు. ఎంతవరకైనా సరే మరి సైన్యానికి అండగా నిలబడి, భారత ప్రభుత్వానికి అండగా నిలబడి నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలకు మరి మద్దతుగా నిలిచి దేశం కోసం దేశమంతా ఒక్కటిగా నిలబడి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక్క అభిప్రాయంతో ముందుకు సాగిపోతున్నందుకు మరొక తూరి అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ, సెల్యూట్ చేస్తూ, దేశం కోసం నేను సైతం అని చెప్పేసి భారత ప్రజలందరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. అమాయకమైనటువంటి భారత పౌరులను అత్యంత పాశవికంగా ఈరోజు ఉగ్రవాదులు ఏ విధంగా అయితే చంపడం జరిగిందో దానికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఊచకోత మొదలు పెట్టడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలంతా మీ వెనుక ఉన్నారు. మీ నిర్ణయాన్ని ప్రతి ఒక్క వర్గం ఈరోజు హర్షిస్తూ ఉంది. ఖబర్దార్, ఈరోజు పాకిస్తాన్ వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏ రోజైతే మీరు అమాయక ప్రజల్ని ఈరోజు పొట్టన పెట్టుకున్నారో ఆ రోజే మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు, అదేవిధంగా సింధు జలాలని ఆపడం అయితేనేమి, ఈరోజు మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపడం అయితేనేమి, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు పాకిస్తాన్ దేశానికి ఊహించినటువంటి ఏదైతే చేస్తామని చెప్పామో ఆ విధంగా తొలి అడుగు నిన్న పడడం జరిగింది. ఈ విధంగానే ఒక్కసారి భారతదేశం జోలికి వస్తే గతంలో మీకు ఏ గతి పట్టిందో దానికి 10 రెట్లు ఎక్కువగా మీరు ఊహించని రీతిలో తిరిగి సమాధానం చెప్పడానికి భారతదేశ పౌరులంతా మీ వెంటనే ఈరోజు ఉన్నారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలకు మేము ఎంతో హర్షిస్తున్నామని తెలియజేస్తూ భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.